ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యామనుకో ఇంకా ఆస్తి రాదు మనకి. అప్పుడు తీసుకెళ్ళి థియేటర్లో కలర్ రౌండ్లు వేసి పోస్ట్ ఇచ్చేస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. తప్పకుండా. నీకెందుకు భయం? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సరస్వతి మేడం గారిని కలుద్దామని వచ్చాం. సరస్వతి అంటే మేడం కాదు, నేనే. పేరు బాల సరస్వతి. చెప్పండి. ఫీజు ఎంతో చెప్తే జాయిన్. మీ అబ్బాయిని పాస్ చేయించాలి అంతే కదా? నేను ఎప్పుడు పాస్ అయ్యానండి. మీరు పాస్ చేయాల్సిన మా నాన్నే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అది ఫీజు ఎంతో చెప్తే. అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి 10,000 ఛార్జ్ చేస్తాను, కానీ అంతకుముందు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఓకే. వాటన్నిటికీ మీ నాన్న కరెక్ట్గా సమాధానం చెబితే ఫీజులో రాయితీ ఉంటుంది. బాగా ఆలోచించుకుని చెప్పు. కంగారు పడుకో. అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 1. RRRకి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత? అది ఇంకా జపాన్లో ఆడుతూనే ఉంది సార్. రన్ పూర్తవగానే ఫుల్ కలెక్షన్ చెప్తాను సార్. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అంటే అప్రాక్సిమేట్గా చెప్పు, చాలంతే. 1100 crores సార్. సూపర్. సెకండ్ క్వశ్చన్. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 75 centuries సార్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. జాహ్నవి కపూర్ పేరెంట్స్ ఎవరు? శ్రీదేవి, బోని కపూర్ సార్. సూపర్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సూపర్ పర్ఫార్మెన్స్. మీ నాన్న ఫీజు 20,000. సార్ అదేంటి సార్ 10,000 అన్నారు? పైగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే డిస్కౌంట్ అన్నారు. చదువు మీద శ్రద్ధ ఉన్నోడు ఎవడో కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి ఇంత కరెక్ట్గా సమాధానాలు చెప్పడం. కాబట్టే మీ నాన్న ఫీజు 20,000 ఓన్లీ. ఇదిగో సార్, ఈసారి మాత్రం పాస్ అవ్వాలి సరస్వతి గారు. అసలు చాలా ఇన్వెస్ట్ చేస్తాం. నేను చూసుకుంటాగా. ఐ నీడ్ ఏ హగ్. చదువుతాడు. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సప్లై రాయాలి కదా. చేసాడమ్మా, పాస్ అవ్వాలి కదా. సారీ, ఆ రోజు ఏదో అనుకోకుండా. పర్లేదమ్మా, అలాంటివి పట్టించుకో. ఎలా తింటుందో తెలుసా? అది ఎదవ సలహాలు అందుకే ఇవ్వకూడదు. నీకే తెలిసినట్టు. మీ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడడానికి వచ్చారా? మా ఫ్యామిలీ మెంబర్స్ మల్టీప్లెక్స్లకి రారే. ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది. డబ్బులు ఇచ్చిందా? నీ దగ్గర తీసుకోమంది, అందుకే వచ్చింది. అంటే నార్మల్ టికెట్లే కదరా? అవే ఇచ్చాను రా. అవి వద్దు, నాకు రిక్లైనర్లే కావాలని తీసుకుంది. రెక్లైనర్ సార్. బాక్స్ ఆఫీస్ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి. సరిపోతాయా? పోనీ ఇంకో బస్తా దోలించమంటావా? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నాను. నేనే ఎప్పుడన్నా తిందాం అనుకోండి ఎదురుకుండా ఉన్న డీమార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను, రేట్లు ఎక్కువ అని. అలాంటిది 5 బకెట్లా? ఇచ్చండి. గివ్ ఇట్ బ్యాక్. వైషు ఇచ్చేయి. పరువు తీకరా, కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం. నువ్వు ఏదో పాపుకొని కౌరులు చెప్పకే. ఇచ్చేయి. ఇచ్చండి. రే, కనీసం నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను. కూల్ డ్రింక్ ఇక్కడ 350 రూపాయలు. నాకు కావాల్సింది 1 లీటర్ కాదురా, 250 ml. 350 ఇక్కడ. మంచినీళ్ళు తాగుతాను. వాటర్ 80 రూపాయలనా? అంటే కిన్లే 20 రూపాయలు కదా. ఇక్కడ గిన్నెలు ఉండవు, వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి. అర్థమైందా? ఆయన మిడిల్ క్లాస్ వాడు మల్టీప్లెక్స్కి వస్తే ఇంటర్వెల్లో బయటికి రాకూడదు. ఒకవేళ వద్దాం అనిపించినా కామ్గేలు పోసుకుని మళ్ళీ లోపలికి కూర్చోవాలి తప్ప అంటే క్యాంటీన్ వైపు చూడకూడదు. ఏంటి ఎమోషన్ అవుతున్నావా? బిగ్ ఎగిరిపోద్ది. మిడిల్ క్లాస్ వాడికి పుట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టలేదు, మిడిల్ క్లాస్ వాడుగా మిగిలిపోతున్నావు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి సినిమా చూడు. హలో ఇదిగా ఈ వేరే వాళ్ళకి ఇచ్చేసుకోమ్మా. ఓకే సార్. బామా టైం అవుతుంది, లేకు. ఇది చెవులో పెట్టుకోసావు, ఊట్లో కాదు. త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. ఎక్కడికి? ఇవాళ 1వ తారీఖు, వచ్చి 3 నెలలు అయింది కదా, అక్కడికి వెళ్ళాలి కదా కూతురు దగ్గరికి. వారం రోజులు ఉండిపోతుందిరా. ఉన్ని అంటే ఇవాళ 1వ తారీఖు కదా, ఉండకూడదు. అమ్మా నువ్వు రెడీ బయలుదేరాలి. నా వారు బిగించడానికి 350 రూపాయలు అంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యునేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రోయ్ డబ్బుల దగ్గర. నీ గురించి తెలియదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సెల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరైన ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్,
ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ కదా యాంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతారు, 2 సిలిండర్లు లెక్కించాం, బుద్ధులేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత గొడవ అవుతుంది, దెబ్బలు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషింటారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగ బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా. బాధ్యతలు బాధ్యతలు నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడికి చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు, నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడలను కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుగ్గలు.